రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం మరోసారి కొర్రీలు వేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన అదనపు వాటాలో దాదాపు 3,700 కోట్ల పైచిలుకు నిధులకు గండి వేసేందుకు సిద్ధమైంది. తక్కువ చెల్లింపులే ఉంటాయని కొత్త మెలికలు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి రావాల్సిన వాటాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మరోమారు అడ్డుపుల్ల వేసింది. 2015 నుంచి ఆరంభమయ్యే 5 ఏళ్ల కాలానికి 12,700 కోట్లు మాత్రమే సీఎస్ఎస్ కింద అదనపు వాటాగా రాష్ట్రానికి కేటాయింపులుంటాయని కొర్రీలు పెడుతోంది. ఈ మేరకు అదనపు నిధుల వాటాను తగ్గిస్తూ అంచనాలు రూపొందించింది. సీఎస్ఎస్ కింద అదనపు వాటాగా 16,447 కోట్లు వస్తాయని రాష్ట్రం భావిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంచనాలకు దాదాపు 3,747 కోట్ల మేరకు వ్యత్యాసం నమోదైంది. ఇప్పటికే నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మరింత తలనొప్పిగా మారింది. విభజన చట్టం ప్రకారం ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఈఏపీల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా 90:10 నిష్పత్తిలో సీఎస్ఎస్ కింద నిధులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15లో తలెత్తిన రెవెన్యూ లోటు 16,078 కోట్లలో 7,000 కోట్ల రూపాయల పైచిలుకు మాత్రమే చెల్లించాల్సిందని కేంద్రం చెప్తోంది. కేంద్రం ఇప్పటి వరకు వివిధ పథకాలు, రాజధాని నిర్మాణం కింద 3,979 కోట్లు మాత్రమే విడుదల చేసింది. సీఎస్ఎస్ అదనపు వాటా నిధుల విషయమై జైట్లీ లేఖతో ఆందోళనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా కేటాయించాలంటూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. జీఎస్డీపీ వృద్ధి రేటు దేశ సగటు కంటే ఎక్కువన్న ఏపీకి ప్రత్యేక హోదా అవసరమే లేదంటూ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రస్తుతం అదనపు నిధుల వాటాలను కేంద్రం కోతపెట్టడం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. కోతపెట్టిన నిధులు 3,747 కోట్లు వస్తే మరో ప్రాజెక్టుకు ఖర్చు చేసే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది. సీఎస్ఎస్ కింద కేంద్ర ఆర్థిక శాఖ వేసిన అంచనాలను సూచిస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇప్పటి వరకు వివిధ పథకాలకు మంజూరు చేసిన నిధుల గురించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మరో లేఖ రాయనుంది.